గురూజీ, రమేష్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి రమేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి. బర్త్ 01/06/1980. 01/06/1980. పుట్టిన సమయం సమయం కూడా తెలియదండి. సుమారు ఎంత సమయం అయి ఉండొచ్చు? మార్నింగ్ 9 లోపు అన్నారు. ఓకే, మార్నింగ్ 8 నుంచి 9 మధ్యలోనా? సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్తే. అది నా గురించి తెలుసుకోవాలంటున్నాను గురుగారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆరోగ్య సమస్యతో తీవ్రంగా బాధపడుతూ ఉంటాను నేను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి. 01/06/1980. 01/06/1980. ఎన్నో కొడుకు మీరు మీ నాన్నకి? ఫస్ట్. జ్యేష్ఠపుత్రుడు. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించారు మీరు. జ్యేష్ఠ నక్షత్రంలో జ్యేష్ఠపుత్రుడు జన్మించారు మీరు. జాతకం అయితే చాలా బాగుంది. జన్మజాతకంలో మంచి రాజయోగం కూడా కనబడుతుంది. కానీ మీ జీవితంలో మీకు దాదాపు 20-22 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా కష్ట జీవితమే గురుగారు. అంటే ఏ దాంట్లోనూ ప్రశాంత తృప్తి సాటిస్ఫాక్షన్ లైఫ్ లేదు మీకు. లేదు గురుగారు, సాటిస్ఫాక్షన్ లేదు. ఏ దాంట్లోనూ తృప్తి జీవితం ఉండదు. ఎందుకంటే జన్మజాతకంలో పితృదోషం కనబడుతుంది. పితృదోషం అంటే మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. ఓకే, మీ కుటుంబంలో ఎవరికైనా నాన్న తాతగారు ఎవరికైనా 2 మ్యారేజెస్ అయిందా? మా కుటుంబంలో నాన్నగారికి 2 మ్యారేజెస్, తాతగారికి 2 మ్యారేజెస్. అక్కడి నుంచే వచ్చింది ఈ శాపం. ఎందుకంటే జన్మజాతకంలో గోచారం అయ్యింది, ఇది కుటుంబం నుంచి ఇలా ఉంది అని. ఈ శాపం వల్ల కాస్త ఏదో పితృదోషం వచ్చి మీ జీవితంలో సంతృప్తి జీవితం లేకుండా పోయింది. మీరు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఇప్పటిదాకా ఏ దాంట్లోనైనా అనుభవించారా? లేదు గురుగారు, లేదు. అంతే. లేదు. కానీ మీరు కష్టపడుతున్నారు, దాన్ని వేరే వాళ్ళు ఉపయోగం చేసుకొని బాగవుతున్నారు. ఇదే జరుగుతూ ఉంటుంది. కానీ లైఫ్లో అన్ని రకాల స్ట్రగల్స్, మానసికంగా ప్రశాంతత లేదు, ఆర్థికంగా లేదు, ఇప్పుడు అనారోగ్యం దైహికంగానూ లేదు, మూట్లోనూ ప్రశాంతత లేదు. మీరు ప్రతి ఆదివారం ఉదయాన్నే ఆదిత్య హృదయం చదువుకోవాలి. యథాశక్తి ఆదిత్య హృదయం పారాయణం చేసుకుంటూ నానబెట్టిన గోధుమలు గోమాతకు తినబెట్టి అదే రోజు విష్ణు ఆలయంలో తులసి మాల ఇచ్చి నెయ్యి దీపం వెలిగించాలి. దీన్ని చక్కగా 16 వారాలు చేసుకుంటే రోజు రోజుకి పితృదోషం తగ్గుతూ వస్తూ ఉంటుంది. తర్వాత హెల్త్ రిలేటెడ్ ప్రతి మంగళవారం దగ్గరలో దుర్గాదేవి దేవాలయం ఎక్కడైనా ఉంటే దీపం వెలగడానికి నువ్వుల నూనె దానం ఇచ్చేయండి ఆ దేవాలయంలో. మరి శనివారం రోజు ఆంజనేయ స్వామికి కొబ్బరి బొండం నీళ్లతో అభిషేకం చేయించండి. ఇవి చక్కగా 16 వారాలు చేసుకుంటే ఆరోగ్యము, భాగ్యము, ఐశ్వర్యం అన్నీ కూడా మీకు లభిస్తాయి. ఇంతే చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. నేను చెప్పింది చక్కగా చేయండి, త్వరలోనే మీకు అన్ని రకాల అభివృద్ధి వస్తుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయండి. నమస్తే. రమేష్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, భరణి నక్షత్రం వాళ్ళ గురించి తెలియజేస్తున్నారు. భరణి నక్షత్రం అంటే వివాహాల గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. అంటే ఇక్కడ వివాహాన్ని మనం నిన్నటి కార్యక్రమంలో ఇంతకు ముందు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మనకు సంబంధించినట్టుగా వివాహం చేసుకోవాలన్నా కూడా ఎదుటి వ్యక్తి జాతకం చక్కగా ఉన్నదైతే ఆ జీవితంలో సర్దుకుపోవడం, మానసికంగా ఒకరినొకరు అర్థం చేసుకునే ఒక శక్తి అందులో ఉంటుంది. అందుకే జాతకం చూడాలి అనేది. ఎందుకంటే అందులో వర్ణకూటం, క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు 4 వర్ణాలు వస్తాయి. ఆ వర్ణానికి ఆ వర్ణం ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ చూడడానికి ఒకే రకంగా ఉంటారు, వాళ్ళ మనసులో ఒకే రకంగా ఉంటాయని. తర్వాత యోని కూటము అని ఉంది, దాన్ని ఒక రకంగా చూస్తారు. అవి చక్కగా అచ్చొచ్చాయంటే ఆ ప్రాణులు ఇవన్నీ కూడా చక్కగా అచ్చొచ్చాయంటే స్నేహితులుగా బతికేస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకోండి, ఇక్కడ కొన్ని ఒక్కో దానికి ఒక్కొక్క విధంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆవు పులి వచ్చింది అనుకోండి, పులి ఏం చేస్తుంది? ఆవుని తినేస్తుంది, అవును కదా, గోమాతను తినేస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ శత్రుత్వం కల్పించింది. అప్పుడు ఏం చేస్తుందంటే ఒక సంసార జీవితంలో ఒకరిది పులి ఒకరిది ఆవు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ సుఖ జీవితం ఉండదు. రోజు గొడవలేక ఎవరు చంపేస్తారో తెలీదు, ఈమె తప్పించుకోవడమే అవుతూ ఉంటుంది. భర్తది పులిగా ఉంటే భార్య హీనరాలు, భార్యది పులి ఉండి భర్తగా గోమాత అయిపోతే ఇక భర్త పోయాడు, ఇలా ఉంటుందన్నమాట. అందుకే దాన్ని మ్యాచ్ మేకింగ్ అని ఫిక్స్ చేస్తారు కదా, ఆ మ్యాచింగ్ ఇవ్వరు
అనాలిసిస్ చేస్తారు కదా, దాన్ని చేసినప్పుడు